ఉమ్, హలో హలో శిరీష, బాగున్నావా? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? ఆ, బాగున్నాను. అవును, నీ భర్తకిప్పుడు హెల్త్ ఎలా ఉంది? బాగుందా? అలాగే ఉంది. ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయనకి భోజనం తీసుకువెళ్దామని ఇంటికొచ్చి వంట చేస్తున్నాను. కాసేపట్లో అక్కడికి వెళ్తాను. అలాగా. ఆయన కోసం చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నాం. కానీ ఆరోగ్యం కుదటపడట్లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా వల్ల అయినంత వరకు నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఏ ఉపయోగమూ లేదు. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలిసావంటే నీకంతా మంచి జరుగుతుంది. చాలా పెద్ద హాస్పిటల్లోనే చూస్తున్నాం. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. స్వామీజీని కలిసినంత మాత్రాన బాగవుతుందంటావా? ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది. నేను చెప్పింది మాత్రం చెయ్యు. నువ్వెళ్ళి ఒకసారి కలు. నీ భర్తకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వచ్చేమో. సరే అన్నయ్య, వెళ్ళి చూస్తాను. సరేమ్మా. చెప్పమ్మా. స్వామీజీ, నా భర్తని తీసుకొని 3 నెలలుగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా కూడా నా భర్తకి ఆరోగ్యం బాగుపడట్లేదు. మీరే నాకు మంచి దారి చూపించాలి. మ్మ్. పోయిన జన్మలో చేసిన పాపం నిన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నీ భర్తకి అలా జరుగుతోంది. అలాగా స్వామీ? మ్మ్. దీని నుండి బయటపడ్డానికి ఏమైనా పరిష్కారం ఉందా స్వామీ? ఒక దారి ఉంది. చెప్తే చేస్తావా? చెప్పండి స్వామీజీ. మీరేం చెప్పినా చేస్తాను. మీరు మా ఆశ్రమంలో 48 రోజులు ఇక్కడే ఉండి మీ సేవలు మాకు అందించాలి. నేను ఏమడిగినా సరే కాదనకుండా ఈ స్వామీజీ కోరికలన్నీ నువ్వు మనస్ఫూర్తిగా నెరవేర్చాలి. అలా చేస్తే నీ భర్తకి త్వరగా నయమవుతుంది. అదేంటి స్వామీ? మీరేం చెప్తున్నారో నాకర్థం కావట్లేదు. ఏంటమ్మా, నేను మీకింత వివరంగా చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదా? మీరీ స్వామీజీని సుఖపెట్టి సంతోషంగా చూసుకుంటే మీ భర్త ఆరోగ్యం త్వరగానే నయమైపోతుంది. అయితే సరే స్వామీజీ. మీ మ్మ్. దక్షిణ తీసుకోండి స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ. హలో, హలో అన్నయ్య. చెప్పమ్మా. స్వామీజీ దగ్గరికి వెళ్ళావా? వాణ్ణి ఇంకోసారి స్వామీజీ అనక. వాడు నాతో ఎలా తప్పుగా మాట్లాడాడో తెలుసా? ఏంటి? ఏమంటున్నావమ్మా? ఎందుకలా అంటున్నావు నువ్వు? నన్ను వెళ్ళి వాణ్ణి కలవమన్నట్టు ఇంకెవరితోని చెప్పక. తర్వాత నీ పేరే చెడిపోతుంది. సరేనా?